బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లో హై అలర్ట్ నెలకొంది. భారత్లోకి చొరబడుతున్నారు టెర్రరిస్టులు. జమ్మూలో 30 మందికి పైగా పాక్ ఉగ్రవాదులు ఉన్నట్టుగా నిఘా వర్గాలకు సమాచారం అందింది. నిఘా వర్గాల సమాచారంతో భద్రత మరింత కట్టుదిట్టం చేశారు. ఉగ్రవాదులు శీతాకాలాన్ని ఆసరాగా చేసుకోకుండా కూంబింగ్ జరుగుతోంది. జమ్మూలోని కొండలు, అడవులు, మారుమూల లోయల్లో గాలింపు చర్యలు వేగవంతం చేయడం జరిగింది. సరిహద్దు ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేశాయి భద్రతా బలగాలు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. సెక్యూరిటీ ఏ స్థాయిలో, అక్కడ అరేంజ్మెంట్స్ అంటే సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఏ స్థాయిలో ఉన్నాయో మనకు ఆ విజువల్స్ చూస్తేనే అర్థమవుతోంది. కొద్దిసేపటి క్రితం ఈ డెవలప్మెంట్ చోటు చేసుకుంది. ఇటు గత కొద్ది రోజులుగా మరి ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ తర్వాత భద్రతా బలగాలు మరింత కట్టుదిట్టమైన భద్రతను అక్కడ ఏర్పాటు చేసిన సందర్భం. అంటే ఇటు దేశవ్యాప్తంగా అలర్ట్లు ఉంటే జమ్మూ కాశ్మీర్లో మరింత సెక్యూరిటీని పెంచారు, సెక్యూరిటీని మోహరించారు, అనువల నుండి జల్లెడ పడుతున్నారు. దీంతోనే ఉగ్రవాదుల్లో కూడా కలవరం మొదలైంది. సో ఈ నేపథ్యంలోనే శీతాకాలాన్ని వాళ్ళు అనువుగా చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో జమ్మూలో 30 మందికి పైగా పాక్ ఉగ్రవాదులు ఉన్నట్టుగా నిఘా వర్గాలకు సమాచారం అందింది. దీంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇటు నిఘా వర్గాల సమాచారంతో భద్రతను మరింత పెంచడం జరిగింది. ఉగ్రవాదులు కఠినమైన శీతాకాలాన్ని ఆసరా చేసుకోకుండా ఆపరేషన్స్ని మరింత స్పీడప్ చేయడం జరిగింది. సాధారణంగా మంచు పడే ప్రాంతం అంటే దాదాపుగా చలికాలం కాబట్టి అక్కడ మంచు కురిసే అవకాశం ఉంటుంది. దాంతోపాటు గడ్డ కట్టే చలి ఉంటుంది. సో అక్కడ ఏం చేస్తారంటే మన సెక్యూరిటీకి సంబంధించి మన భద్రతా బలగాల మీద దాడులు చేసేందుకో లేకపోతే అక్కడున్న ఆ వాతావరణాన్ని అనుకూలంగా మలుచుకొని ఇటు భారత్లోకి చొరబడేందుకు వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సో ఈ క్రమంలోనే జమ్మూ కాశ్మీర్లో విధ్వంసాన్ని సృష్టించేందుకు పాక్ ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నారని చెప్పి నిఘా వర్గాలకి సమాచారం అందింది. అంచనాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో జమ్మూ ప్రాంతం గురించి మాట్లాడుకున్న సందర్భంలో అక్కడ ఏకంగా 30 నుంచి 40 మంది ఉగ్రవాదులు పనిచేస్తున్నారని చెప్పి వాళ్ళకు సమాచారం అందింది. దాదాపు 40 డేస్ అత్యంత కఠినమైన శీతాకాల టైం ఇది. ఒక విధంగా చెప్పాలంటే చిల్లై కలాన్ అంటారు. భారత సైన్యం ఇటు ఉగ్రవాద నిరోధక ఆపరేషన్స్ని వేగవంతం చేస్తుంది. కఠినమైన వాతావరణ పరిస్థితులని ఉగ్రవాదులు తమకు అనుకూలంగా మార్చుకోకుండా వాటిని నిరోధించడానికి సెక్యూరిటీని మరింత కట్టుదిట్టం చేయడం జరిగింది. సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఉమ్మడి ఆపరేషన్ని అక్కడ కొనసాగిస్తున్నారు. మరి ముఖ్యంగా కిస్తవార్ అలాగే దోదా ఈ ప్రాంతాలకు సంబంధించి ఎత్తైన ప్రాంతాలు అవి. దాంతోపాటు పర్వత ప్రాంతాలు కూడా. సో అక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళు అని చెప్పి రక్షణ శాఖ దాంతోపాటు నిఘా వర్గాలు సమాచారం అందుకున్నాయి. దీంతో వెంటనే రంగంలోకి దిగాయి భద్రతా బలగాలు. కూంబింగ్ ఆపరేషన్ని మరింత స్పీడప్ చేయడం జరిగింది. ఈ ప్రాంతాల్లో ప్రజలు తక్కువగా ఉంటారు. మనం మాట్లాడుకున్నట్టుగా అది ఎత్తైన ప్రాంతం, దాంతోపాటు పర్వత ప్రాంతాలు. సో జనసంచారం చాలా తక్కువ అక్కడ. డిసెంబర్ 21న చిల్లై కలాన్ ప్రారంభమైంది. అప్పటి నుంచి సైన్యం తన కార్యాచరణ పరిధిని మంచుతో కప్పు ఉన్నా లేకపోతే ఎత్తైన పర్వత ప్రాంతాలకు విస్తరించేస్తుంది. అంటే పై వరకు కూడా వెళ్ళిపోయింది. అక్కడ వరకు కూడా నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకు నేను హ్యాట్స్ ఆఫ్ చెప్పాలంటున్నాననే మాట గురించి మాట్లాడుకుంటే హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో 13 డిగ్రీల సెల్సియస్ మనం చూస్తున్నాం. మహా అయితే అది ఎప్పుడు రాత్రి 10 గంటలకు. అలాంటిది -డిగ్రీలు. గడ్డ కట్టుకుపోతుంది. గడ్డ కట్టుకుపోయే చలి. తినే తిండి కూడా కష్టం. తాగడానికి నీళ్లు ఉండవు. తాగుదాం అనుకునే లోపు ఆ వాటర్ బాటిల్ గడ్డగడేస్తుంది. పోనీ వాష్రూమ్కైనా వెళ్దాం అనుకుంటే అది అక్కడ కూడా పరిస్థితి కష్టం. అంటే అన్ని ప్రతికూల పరిస్థితి. అటువంటి సందర్భంలో కూడా మన సైన్యం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. సో డీటెయిల్గా ఇంకా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే ఉగ్రవాదులపై నిరంతర ఆ ఒత్తిడిని కొనసాగించేందుకు సైన్యం ఫార్వర్డ్ పోస్టులకు సంబంధించి మాట్లాడుకుంటుంటారు. అంటే వాళ్ళ స్థావరాలని శీతాకాల స్థావరాలు ఉంటూ ఉంటాయి కదా, వాటితో పాటు వాళ్ళ నిఘా పోస్టులు కూడా అంటే మన సైన్యానికి సంబంధించి నిఘా పోస్టులు ఉంటూ ఉంటాయి. వాటిని ఏర్పాటు చేసుకుంటున్నారు, మరింత పెంచుకుంటున్నారు అక్కడ. ఎందుకంటే ఉగ్రవాదులు దాదాపుగా ఎక్కడ నక్కుంటారు? అడవులు, కొండలు, దాంతోపాటు మారుమూల లోయలు ఉంటాయి కదా, వాటిల్లో వాళ్ళు నక్కి ఉంటారు. సో భద్రతా బలగాలు ఏం చేస్తున్నాయి? గాలింపు చర్యని వేగవంతం చేస్తున్నాయి. ఉగ్రవాదుడికి నివాస యోగ్యంగా ఏ ఉంటాయి వాటిని గుర్తిస్తున్నారు. సో అక్కడ గుర్తించి అక్కడికి వెళ్ళి ఆపరేషన్స్ని కంటిన్యూ చేస్తున్నారు. అంటే వాళ్ళు ఎక్కడున్నా కూడా ఇక్కడే ఉండాలి. అంటే భూభాగంలో ఉన్నారనుకోండి, కంటికి కనిపించాలంటే కనిపిస్తే టప్పని వేసేయచ్చు, లేకపోతే అదుపులోకి తీసుకోవచ్చు. సో దాంతోపాటు వాళ్ళకి వెళ్ళే మార్గాల్ని అంటే వాళ్ళకి తిండికో లేకపోతే ఉంటాయి కదా, నీళ్ళకో ఏదో ఉంటూ ఉంటాయి కదా,
వాళ్ళ సరఫరా మార్గాలకి వాళ్ళ ఫస్ట్ వాటిని అరికట్టడం, జనాభాతో వాళ్ళకి ఎటువంటి రిలేషన్స్ లేకుండా వాళ్ళ కదలికని పూర్తిగా నిరోధించడం, దీని మీద కాన్సన్ట్రేషన్ చేయడం జరుగుతోంది. ఈ వ్యూహంలో భాగంగానే ఎక్కడైతే వీళ్ళ కదలికలు ఉంటాయని చెప్పి అనుమానాలు ఉన్నాయో, ఎక్కడైతే వీళ్ళు కదలికలు ఉన్నాయనుకున్నారో అక్కడ కాన్సన్ట్రేషన్ చేస్తున్న క్రమం. ఒకసారి నేను ఢిల్లీ వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మా ప్రతినిధి నవీన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. నవీన్, ప్రస్తుతం ఢిల్లీలో ఎటువంటి వాతావరణం ఉంది? మరీ ముఖ్యంగా ఇటు జమ్మూ కాశ్మీర్ కావచ్చు, లేకపోతే ఆ ప్రాంతాల్లో ఉగ్రవాద కదలికలు ఉన్నాయని చెప్పి నిఘా వర్గాల సమాచారంతో కేంద్రం ఎటువంటి అలర్ట్లో ఉంది? అంటే ఇంటెలిజెన్స్ వర్గాలు ఇచ్చినటువంటి సమాచారంతో వెంటనే భద్రతా బలగాలన్నీ కూడా అలర్ట్ కూడా కావడం జరిగింది. ఇప్పటి వరకు పాకిస్తాన్ ఉగ్రవాదులు దాదాపు 30 మంది వరకు కూడా వారు ఇటు ఆ సరిహద్దులో ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ తో సరిహద్దులో లోపలికి వచ్చినట్టు కూడా వారికి సమాచారం ఇచ్చినటువంటి నేపథ్యంలో 4 టీమ్స్ సర్చ్ ఆపరేషన్స్ కూడా చేపట్టడం జరిగింది. ముఖ్యంగా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ తో పాటు సిఆర్పిఎఫ్, ఇటు జమ్మూ కాశ్మీర్ పోలీసులతో పాటు అక్కడ ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ ఉన్నటువంటి ఫారెస్ట్ సంబంధించినటువంటి పోలీస్ సిబ్బంది కూడా ఈ యొక్క ఆపరేషన్స్ లో పాల్గొనేట్టు కూడా మనకు సమాచారం ఉంది. ఈ కొద్ది క్రితమే ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా ఇటు కేంద్రానికి ఈ యొక్క సమాచారం ఇవ్వడంతో వెంటనే బార్డర్స్ లో కూడా పూర్తి స్థాయిలో హై అలర్ట్ కూడా ప్రకటించినటువంటి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు, అంటే కొన్ని టూరిస్ట్ ప్లేసెస్ ఏవైతే అక్కడ ఎక్కువగా కూమింగ్ కూడా చేపడుతున్నారు. ముఖ్యంగా గుల్మర్గ్తో పాటు సోనామార్గ్, మరోవైపు అక్కడ ఉన్నటువంటి దాల్లేక్ ప్రాంతాల్లోనే ఇవన్నీ కూడా సున్నితమైనటువంటి ప్రదేశాలు. ఇక్కడ పూర్తి స్థాయిలో భద్రత కూడా కట్టుదిట్టంగా కూడా ఏర్పాటు కూడా చేసి కూడా జమ్మూ కాశ్మీర్ పోలీసు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ పాకిస్తాన్ చెందినటువంటి ఈ టెర్రరిస్టులందరూ కూడా ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ లో చలి తీవ్రత కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని అంచనా వేసుకొని వీరు భారత్ లోకి చొచ్చుకుందుకు ప్రయత్నాలు కూడా చేసినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా సోన్మార్గ్ ప్రాంతంతో పాటు కిష్టపూర్ లో ఉన్నటువంటి అటవీ ప్రాంతం నుంచి వీరు జమ్మూ కాశ్మీర్ లోపలికి వచ్చేటువంటి ప్రయత్నాలు కూడా చేసినట్టు నిఘా వర్గాలు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఎంట్రీ అయినటువంటి ఈ యొక్క ఉగ్రవాదుల్ని ట్రాక్ చేసేందుకు కొన్ని టీమ్స్ కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా డ్రోన్స్ తోటి కూడా వారిని ట్రాక్ చేసేందుకు భద్రతా బలగాలు కూడా వారి ప్రయత్నం కూడా చేపట్టడం జరుగుతుంది. మరోవైపు థర్మల్ ఇమేజెస్ తో పాటు గ్రౌండ్ సెన్సర్లను కూడా ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ పోలీసులతో పాటు కేంద్ర బలగాలకు కూడా ఈ యొక్క సెన్సర్స్ కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. కాబట్టి వీరందరూ కూడా పట్టుకునేందుకు కూడా పెద్ద ఎత్తున ఆపరేషన్స్ అన్ని ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. సచిన్, రైట్ నవీన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఒక్కసారిగా ఈ ఇన్ఫర్మేషన్తో మన భద్రతా వర్గాలు అలర్ట్ అయ్యాయి. ఎక్కడికక్కడ కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించడం జరుగుతోంది. ఎక్కడైనా అనుమానితులు ఉంటే కనుక, ఉగ్రవాద కదలికలు ఉంటే కనుక వెంటనే ఎక్కడ మరింత భద్రతను పెంచడం, వాళ్ళ కదలికలను పూర్తిగా గుర్తించి వాళ్ళ మూమెంట్ని రిస్ట్రిక్ట్ చేయడానికి ఎక్కడికక్కడ వ్యూహాన్ని సిద్ధం చేస్తున్న పరిస్థితి. ఈ కథనం కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడకు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్. వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్.